అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తుని గావించుటకై సంకల్పించుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము మొదటి సర్గము. శ్రీరాముని యువరాజుగా చేయుటకు ప్రజలు సమ్మతించుట. సామంతరాజులు మొదలగు వారు అందరూ సుఖాసీనులైన పిమ్మట ఆ అయోధ్యాధిపతి సదస్యులను అందరినీ సంబోధించుచు ఎల్లరకును అపరిమిత సంతోషమును గూర్చునట్టి హితకరమైన విషయమును మేఘగర్జన వలె గంభీరమైన స్వరముతో ప్రకటించెను. ఆ ధ్వని దుందుభి స్వనము వలె నలుదెసల ప్రతిధ్వనించుచుండెను. ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్లు నిండుగా నుండెను. సాటిలేని మృదు మధుర కంఠస్వరముతో దశరథుడు సామంతరాజులు మున్నగు వారిని ఉద్దేశించి ఇట్లు వచించెను. సజ్జనులారా, విశాలమైన నా ఈ కోసల రాజ్యమునందలి ప్రజలను మా పూర్వీకులైన రఘు ప్రభృతి మహారాజులు తమ కన్నబిడ్డల వలె పరిపాలించిన విషయము మీ అందరూ ఎరిగినదే. ఇక్ష్వాకు మహారాజు ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించిరి. ఆ వంశము వాడనే అయినా నేను దీనిని సుఖ సంతోషములకు ఆటపట్టుగా చేయదలచితిని. మా పెద్దలు వేసిన బాటనే ఇంతవరకును అనుసరించుచు నేనును యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షించుచు వచ్చితిని. సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుచు ఈ శ్వేత ఛత్రము యొక్క ఛాయలోనే నా శక్తియుక్తులను పూర్తిగా ధారపోసి తిని. పరిపాలనా విధి నిర్వహమునందే నాకు వార్ధాక్యము సంక్రమించినది. వేల కొలది 60,000 సంవత్సరముల వయస్సు గల నా శరీరము ముసలితనముచే జీర్ణదశకు చేరి రాజభారం నుండి విశ్రాంతిని గోరుకొనుచున్నది. ప్రజాపాలన బాధ్యతను నిర్వహించుట మిక్కిలి గురుతరమైనది. అది శౌర్య పరాక్రమములు గల ప్రభువులకు మాత్రమే సాధ్యము. విషయ సుఖములకు లోనైన వారు ఆ బరువును మోయజాలరు. ధర్మ మార్గమున రాజ్యపాలన భారమును వహించి నేను అలసిపోయి తిని. ఆ విధముగా డస్సిన నేను అంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారమును పుత్రునకు అప్పగించి విశ్రాంతి గైకొన దలచితిని. నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నాయంతటి వాడు. అతడు శత్రునగరములను ధ్వంసమునర్చగలవాడు. శౌర్యమున ఇంద్రతుల్యుడు. పుష్యమి నక్షత్రయుక్త చంద్రుని వలె దివ్య తేజస్సుతో విలసిల్లుచున్న వాడును. ధార్మికులలో శ్రేష్ఠుడును నరోత్తముడును అయిన శ్రీరాముని రేపు పుష్యమి నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషక్తునిగా చేసెదను. సర్వశుభ లక్షణ సంపన్నుడును లక్ష్మణాగ్రజుడును అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యమునకు తగిన ప్రభువు. అతడు రాజైనచో ముల్లోకములను సురక్షితములగును. నేను చిరకాలము నుండి వహించుచూ వచ్చిన ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచెదను. తత్ఫలితముగా భూమండలమునకు శ్రేయస్సు చేకూరును, నాకు విశ్రాంతి లభించును. ఈ రామ పట్టాభిషేక కార్యమును నిర్వహించుట వలన రాజ్యభారముచే అలసి సొలసియున్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బాగుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించి తిని. ఇది మీకు నచ్చినచో నాకు అనుమతి నిండు మరియు నా కర్తవ్యమును దెల్పుడు. శ్రీరాముని యువరాజును చేయుటకు నాకు ప్రీతికరమైన విషయము అయినప్పటికీ ప్రజలకు హితమైనది మరి ఒకటి ఉన్నచో ఆలోచింపుడు. ఏలనన పక్షపాత రహితులైన మధ్యస్థులు బాగుగా చర్చించి నిర్ణయించిన విషయము మిక్కిలి ప్రయోజనకారి గదా. ఈ విధముగా పలుకుచున్న రాజును చూచి సభలోని సామంతరాజులందరూ సంతసించిన వారై వర్షించుచున్న మేఘమును జూచి క్రేంకారములు చేయుచున్న నిమల్లవలె ఆనందంతో దశరథుని అభినందించిరి. అంతటా ఆ సభలోని వారెల్లరూ హర్షాతిరేకంతో అభినందన ధ్వనులను గావించిరి. వినసొంపుగానున్న ఆ ధ్వనులు రాజభవన గోపురమును కంపింపజేయుచున్నవా యనున్నట్లు
సభయంతటను మారుమ్రోగెను. సభలోనున్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంతరాజులు, పురప్రముఖులు, జానపదులు మున్నగు వారందరూ కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించిరి. ధర్మార్థములను బాగుగా ఎరింగిన దశరథుని మాటలలోని ఆంతర్యమును వారు గ్రహించిరి. ధర్మార్థములను ఎరుంగుటయనగా వార్ధక్యముననున్న రాజు రాజ్యభారమును యువరాజునకు అప్పగించుట, ప్రజల శ్రేయస్సును విస్మరింపకుండుట. రాజుగారి ప్రతిపాదన దేశకాలోచితమైనదని ఏకాభిప్రాయంనకు వచ్చిరి. దీనిని గూర్చి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకొని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునకు ఇట్లు తెలిపిరి. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల వయస్సు గల వృద్ధుడవు నీవు కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములుగా అర్హుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషక్తుని గావింపుము. ఆజానుబాహువు, మహాబల సంపన్నుడు, రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజ పట్టాభిషక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేతఛత్ర ఛాయలో పురవీధులలో ఊరేగుచూ వచ్చుచుండగా చూచి ఆనందింపవలెనని మేమందరము మిక్కిలి ఉవ్విల్లూరుచున్నాము. అంతటా దశరథ మహారాజు సదస్యుల మాటలను విని వారి మనసులలో పొంగి పొరలుచున్న సంతోషమును ఎరింగియు మరల వారి అభిలాషలను విడివిడిగా వారి నుండియే వినుటకై తెలియని వాని వలె ఇట్లనెను. ఓ రాజులారా, నేను చెప్పిన మాటలను వినినంతనే ఏమాత్రము మారు పల్కక శ్రీరాముని యువరాజుగా కోరుకొను చుంటిరి. అది సరే, మొదట నా సందేహమును తీర్పుడు. నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకొనుచుంటిరా, లేక శ్రీరాముని సద్గుణ సౌందర్యముల ప్రభావమున యథార్థమును వచింపుడు. నేను ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుంటిని గదా, నా సుఖములను సైతము ఏమాత్రము పట్టించుకొనక మీ రక్షణ భారమునే వహించుచు ఇంతవరకును పాటుబడి తిని గదా. అయినను నా కుమారుడు యువరాజు కావలెనని మీరు ఎందులకు అభిలషించుచున్నారు? రాజులు, పౌరులు, జానపదులు మున్నగు వారందరూ మహోదారుడైన ఆ దశరథునితో ఏకగ్రీవముగా ఎట్లు పలికిరి. మహారాజా, నీ కుమారుడు పెక్కు కళ్యాణ గుణములకు పెన్నిధి. ఓ ప్రభు, ఉత్తమోత్తమ గుణములు గలవాడును, దైవతుల్యుడును, ధీశాలియు అయిన శ్రీరాముని యొక్క సద్గుణములన్నింటినీ పూర్తిగా తెలిపెదము వినుము. అవి మిక్కిలి ప్రీతికరములు, ఆనందదాయకములు. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది. అతడు తన దివ్య గుణము చేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్నైన వాడు. ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరియొకడు లేడు. అతడు శత్రువులను కూడా మన్నించువాడు. సత్యధర్మైక నిరతుడు. ధర్మమును, దాని ఫలమైన సంపదను, ఈ రెండింటినీ ఒక్కత్రాటిపైన నడిపేడి వాడతడు. శ్రీరాముడు చంద్రుని వలె ప్రజలకు ఆహ్లాదకరుడు. క్షమాగుణమున భూదేవితో తుల్యుడు. బుద్ధి అందు బృహస్పతి, పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే. అతడు సామాన్య ధర్మములను, విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకొనువాడు. చక్కని సౌశీల్యము గలవాడు. ఇతరులను చూచి అసూయ పడనివాడు. అపరాధులను కూడా క్షమించువాడు. కుపితులను, దుఃఖితులను ఓదార్చువాడు. ఎల్లప్పుడూ ప్రియభాషి. ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతలుగా భావించువాడు. జితేంద్రియుడు. రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావము గలవాడు. స్థిరమైన చిత్తము గలవాడు. భక్త పరాధీనుడు. అసూయరహితుడు. అందరి తోడను సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు. వేదశాస్త్రాది సకల విద్యలయందును ఆరితేరినవాడు. శీల వయోవృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించేడివాడు. వృద్ధులను సేవించుట వలన సాటిలేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు. శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను కలిగియున్నవాడు. వివిధములగు అస్త్రవిద్యలయందు కౌశలముచే దేవతలను, అసురులను, మానవులను మించినవాడు. గురుకులములో వసించి అధ్యాపకుల శిక్షణలో వేదాంగముల యందు చక్కగా ఆరితేరినవాడు. శ్రీరాముడు సంగీతాది గాంధర్వ విద్యలయందు లోకోత్తరుడు. అతడు స్వయముగా పవిత్రుడైనందున మహతా పితృవంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితుల యందు సైతము అతడు ధైర్యముగా నుండును. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను గూర్చి వివరించుటలో సమర్థులై, ఉత్తమ వంశ సంజాతులై, గొప్ప విద్యాశీలములు కలిగిన
బ్రాహ్మణోత్తముల కడ బాగుగా శిక్షణ పొందినవాడు. గ్రామములను గాని నగరములను గాని పరిరక్షించుటకై లక్ష్మణునితో కూడి యుద్ధమునకు వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయము తోడనే తిరిగి వచ్చుచుండును. సమర భూమి నుండి రథముపై గాని మదపు టేనుగుపై గాని మరలి వచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయతతో పౌరులను పలుకరించి వారి క్షేమ సమాచారములను అడిగి తెలిసి కొనుచుండును. లోకమర్యాదను అనుసరించి క్రమముగా ఆ పౌరుల భార్య పుత్రులను గూర్చియు వారి అగ్ని కార్యములను గురించియు సేవకులను శిష్యులను గూర్చియు తండ్రి కొడుకులను వలె ప్రేమతో అందరి యోగక్షేమములను అరయుచుండును. మీ శిష్యులెల్లరూ సర్వసన్నద్ధులై మీ మీ కార్యముల నునర్చుచు మిమ్ము సేవించుచున్నారు గదా అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్ములను అడుగుచుండును. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో తానును పాలు పంచుకొను చుండును. వారికి సంతానము కలిగినప్పుడు జరిగేడి అన్ని ఉత్సవములను చూచి తండ్రి వలె తానును మిక్కిలి సంతోషపడుచుండును. రఘువీరుడు ఎట్టి సంకటములు వచ్చి పడినను ఆడి తప్పని వాడు. కోదండమును ధనుస్సును ధరించువాడు. పెద్దలకు సేవలనొచ్చుచుండును. జితేంద్రియుడు. ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరించువాడు. ఎట్టి క్లిష్ట దశయందైనను ధర్మమును వీడనివాడు. శ్రీరాముడు ఎల్లరకును శ్రేయస్సును గూర్చువాడు. ప్రేలాపనలు వితండవాదములు ఏమాత్రము గిట్టనివాడు. యుక్తి ప్రయుక్తులలో బృహస్పతి తుల్యుడు. శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమ్మలు గలవాడు. విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు. లోకమునకే ముద్దైన వాడు. అతడు శౌర్య వీర్య పరాక్రమములచే సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువే. రఘురాముడు ప్రజాపాలనమునకు సంబంధించిన రహస్యములను బాగుగా ఎరిగినవాడు. క్రోధమునకెన్నడును లోను కానివాడు. ముల్లోకములను సైతము పాలింపగల ప్రభువు. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. శ్రీరాముని కోపము గాని అనుగ్రహము గాని ఎప్పుడునూ వ్యర్థము కాదు. న్యాయముగా చంపదగిన వానిని చంపియే తీరును. చంపదగని వానిపై ఆయనకు కోపమే రాదు. రఘురాముడు తన సంతోషమునకు కారకుడైన వ్యక్తిపై అనుగ్రహము చూపును. వాని అభీష్టము మేరకు అతనికి ధన కనక వస్తు వాహనాలను ప్రసాదించును. సకల జనులకును మనోహరములైనవియు మానవులకు ప్రీతిని గూర్చినవియు అయిన శమధమాది గుణములచే ఒప్పుచున్న శ్రీరాముడు సహస్ర కిరణములచే ప్రకాశించుచున్న సూర్యుని వలె భాసిల్లుచుండును. ఈ విధముగా సద్గుణ శోభితుడును అమోఘమైన పరాక్రమము గలవాడును ఇంద్రాది లోక పాలురతో తుల్యుడును అయిన శ్రీరాముని ప్రజలెల్లరూ తమ ప్రభువుగా కోరుకొనుచున్నారు. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశమున లోక కళ్యాణ కారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను. మారీచి మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షికి వలె ఈయనకు పుత్రునకుండవలసిన తల్లిదండ్రులను పున్నామ నరకము నుండి రక్షించుటకు తగిన గుణములన్నీయు గలవు. అది నీ అదృష్టము. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యములలో నగరములలో గల జనులు, కోసల రాజ్యమునందలి అంతఃపురవాసులు, పుర ప్రజలు, జానపదులు మున్నగువారు అందరూ చక్కని శీల సంపదలు గల శ్రీరామునకు బలము ఆయురారోగ్యములు కలుగవలెనని ప్రార్థించుచున్నారు. కోసల దేశమునందలి స్త్రీలు, వృద్ధులు, యువతులు మున్నగువారందరూ అన్ని వేళల యందును సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావలెనను ఉత్కంఠతో సర్వదేవతలకును మ్రొక్కులిడుచున్నారు. ఓ మహారాజా, శ్రీరాముడు యువరాజు కావలెను అని వారు దేవతలకు చెల్లించుచున్న మ్రొక్కులు మీ అనుగ్రహముతో సఫలమగును గాక. ఓ రాజోత్తమ, నల్లగలువ వలె శ్యామవర్ణము గలవాడును శత్రువులందరినీ తునుమాడగల సమర్థుడును మీ జ్యేష్ఠ కుమారుడును అయిన శ్రీరాముని యువరాజ పీఠముపై చూచెదము గాక. ఓ ప్రభు, శ్రీరాముడు దేవతలతో సమానుడు. సర్వలోకముల హితమునే కాంక్షించువాడు. ఔదార్య గుణముతో అలరారు వాడు. అట్టి నీ కుమారుని మా శ్రేయస్సు కొరకై వెంటనే సంతోషముతో యువరాజ పట్టాభిషక్తుని గావించి మా కోర్కెను తీర్పుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 2వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు. వినండి, వినిపించండి, అందరికీ తెలియచేయండి. ఇందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించండి. ఓకే.